అయితే చిన్నప్పుడల్లా నేను స్కూళ్ళల్లో చదువుకునేటప్పుడు మా సాంఘిక శాస్త్రం మేడము ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి పోతా అంటే మా బడి పూరలు అందరం మస్తు ఏడ్చినాము. ప్లీజ్ మేడం పోవద్దు మేడం, మీరే మాకు పాఠాలు చెప్పాలి మేడం, ఏరేటోళ్ళు అద్దు మేడం అనుకుంటే ఇక బొల్ల 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 ఏడ్చుకుంటా ముక్కు జీవుకుంటా మస్తు బాధపడ్డాం. అంటే మేడం మంచిగా పాఠాలు చెప్పేది అన్నట్టు. అట్లా మంచోళ్ళు పోతుంటే బాధ అనిపిస్తుంది కదా. ఇక ఇంకోసారి ఏమైందంటే మా లెక్కల సార్ గిట్లనే ట్రాన్స్ఫర్మ్ అయిపోతా అంటే ఇక మేమైతే మస్తు సంబరపడ్డం వల్ల చాక్లెట్లు పంచుకున్నాం అందరం. అంటే సారు మమ్మల్ని గోసపుచ్చుకునేటోడు. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సిరిసిల్ల కలెక్టర్ సారు ఆ జిల్లా నుంచి బదిలీ అయిపోయిండు. ఇక అక్కడి జనాల సంబరాలు చూడాలే. నరకాసురుడు రావణాసురుడు అసంటోళ్ళ పీడ వదిలిందిరా అన్నట్టే చేసిరోళ్ళ పటాకులు కాల్చుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. అరే అవంటే నిజం మీరే నమ్మురు చూడు రాగో. ఈ గోగి అన్న చూడురి కొబ్బరికాయ పట్టుకొని మరి మొక్కులు చెల్లించుకుంటుండు. ఇటు చూడు ఎన్ని గణం పటాకులు కాలుస్తుర్రో. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ సారు బదిలీ అయిండోల్లా. ఇక సిరిసిల్ల జిల్లాకు స్వాతంత్రం వచ్చినట్టు అయిందట. జనాలు హమ్మయ్య అనుకుంటా గిట్ల సంబరాలు చేసుకున్నారు. ఈ రోజు జరిగింది ఈ కలెక్టర్ బోర్డు తోటి 11 కొబ్బరికాయలు ముక్కినాం. సంతోషం. ఇటు చూడుర్రి గీ షాయి బండి ఆదుకున్నదా. షాయి బండి మీద రామన్న ఫోటో ఉన్నందుకు అప్పుడు దాన్ని జేసీబీలతో కూల్పించిండు కదా గీ కలెక్టర్ సారు. అటెనక మన రామన్న కొత్త షాయి దుకున పెట్టిచ్చిండు. ఇక ఈ కలెక్టర్ పోతుండ నెరకౌడుతోనే షాయి దుకున పైన కూడా పటాకులు కాల్చి ధూమ్ ధామ్ చేసిండోల్లా. అసలు ఒక కలెక్టర్ బదిలీ అవుతుండంటే అయ్యో ఎంత మంచోడు ఎందుకన్నా బదిలీ చేస్తాను అని అంటారు. కానీ సందీప్ సార్ పోతుంటే మాత్రం గిట్లా డాన్సులు చేస్తారంటే సారు ఇక్కడ జనాలను ఎట్లా అరుచుకున్నాడో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా. ఇక పేదోళ్ళని కూల్చి పడేసిండు. అప్పట్లా దుగ్నాలు పెట్టుకున్న జేసీబీలతో సత్యనాశ చేయించిండు, పోలీసులకు పట్టించిండు. జనాలు ఎంత ఏడ్చినా గోసపడ్డా సారు బండ లెక్కనే ఉండే. అందుకే సార్ ఇక జిల్లాను ఇడిచిపోతుండని ఎరకౌడుతోనే గిట్లా పటాకులు కాల్చి సంబురపడ్డారు.